భారతదేశ సమైక్యతను సమగ్రతను దెబ్బతీసే విధంగా ముష్కరులు చేసిన మారణ హోమాన్ని నిరసిస్తూ జనసేన పార్టీ నాయకులు తెనాలి మార్కెట్ వంతెన వద్ద మానవాహారం నిర్వహించి పాకిస్తాన్ దుశ్చర్యను ఎండగట్టారు. పాకిస్తాన్పై భారత ప్రతీకార చర్య చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. పెహల్గాంలో అభంశుభం తెలియని పర్యాటకులపై ఉగ్రవాదులు అతి క్రూరంగా దాడి చేసి మారణ హోమం సృష్టించారని, ఇది భారతదేశం యావత్తు ముక్త కంఠంతో ఖండిస్తోందని నాయకులు చెప్పారు. పాకిస్తాన్ ఉగ్రవాదంపై ప్రతీకార చర్య చేపట్టాలని దేశం యావత్తు కోరుతోందని జనసేన పార్టీ నాయకులు అన్నారు. తెనాలిలోని మార్కెట్ వంతెన వద్ద జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు మానవాహారం చేసి నిరసన తెలిపారు. జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పీఏసీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ 2 రోజులుగా సంతాప దినాలు పాటిస్తూ శాంతియుత నిరసన తెలుపుతోందని వారన్నారు. భారతదేశం సమైక్యతను చాటి చెప్పాల్సిన అవసరం ఏర్పడిందని నాయకులు పేర్కొన్నారు. పట్టుకున్న భార్య తన పిల్లల ముందు అత్యంత క్రూరంగా తన భర్తను హతమారిస్తే ఆ కుటుంబం జీవితాంతం పడే వేదన తలుచుకుంటేనే అత్యంత భయంకరంగా ఉంటుందని, అటువంటి ఘాతుకానికి పాల్పడిన క్రూరులను తుడిచి పెట్టేంత వరకు విశ్రమించకూడదని నరేంద్ర మోడీకి నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఆ పహల్గాం దాడుల మీద, ఉగ్రవాదుల మీద భారత ప్రజలంతా కూడా వాళ్ళపై జరిగే ఆ శిక్ష ఏదైతే ఉందో దానికోసం ప్రతి ఒక్క భారతీయుడు కూడా కసితో ఎదురు చూస్తున్న రోజు ఇది. పవన్ కళ్యాణ్ గారు ఈ దాడి జరిగిన దగ్గర నుంచి కూడా నిమిషం కూడా ఆయన విశ్రాంతి లేకుండా ప్రతి నిమిషం కూడా ట్విట్టర్లో పోస్ట్ చేస్తూనే ప్రతి ఒక్కరికి ఆ యొక్క భారత దేశ సమైక్యతని ముందుకు తీసుకొచ్చే విధంగా అందరికి కూడా ఈ విషయంలో కసి రగిలే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క పోస్ట్ కూడా పెడతా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల సంతాప కార్యక్రమాల్లో భాగంగా తెనాలిలో మనోహర్ గారి సూచనలతో ఈరోజు మానవహారాన్ని ఈరోజు మార్కెట్ వంతెనపై మేము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం భారీ ఎత్తున రాష్ట్రం అంతా కూడా జనసేన ఆధ్వర్యంలో ఈరోజు 3 రోజుల నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే గత 2 రోజుల క్రితం జరిగినటువంటి పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడిని భారతదేశం మొత్తం కూడా యావత్తు ముక్త కంఠంతో ఖండిస్తూ ఉంది. ఆ ఘటన ఎప్పుడైతే జరిగిందో ఆ జరిగిన దగ్గర నుంచి మరుక్షణం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఒక దిశానిర్దేశాన్ని చేశారు. అలానే రాష్ట్రంలో ఉగ్రదాడి ఏదైతే దేశంలో జరిగిందో ఆ ఉగ్రదాడికి సంఘీభావంగా రాష్ట్రంలో ఉన్న నాయకత్వం కానివ్వండి, ప్రజలు కానివ్వండి, అందరూ కూడా ముక్త కంఠంతో దీన్ని ఖండించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ దేశంలో ఉగ్రవాదాన్ని కూకిటి వేళ్లతో ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైంది. దీనికి మనం అందరం కూడా కంకణం కట్టుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే అభంశుభం తెలియని అమాయకులు ఏదో టూరిజం కోసం అని చెప్పి అక్కడికి వెళ్తే వాళ్ళ మీద మారిన ఆయుధాలతో దాడులు చేసి మగవాళ్ళని పిల్లల ముందు వాళ్ళని చంపుతూ ఉంటే వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఇది ఎట్లా ఉందంటే వాళ్ళకి జీవితాంతం ఒక బాధాకరమైన విషయం అనమాట. ఎప్పుడు కూడా వాళ్ళ జీవితాంతం బతికున్నంత వరకు అది గుర్తుగానే ఉంటుంది. ఆ బాధని మనం తీర్చాలి అంటే ఖచ్చితంగా ఈ ఉగ్రవాదం ఏదైతే ఉందో ఆ ఉగ్రవాదాన్ని పాకిస్తాన్కి బోర్డర్కి అవతలకు తరిమి కొట్టడమే కాకుండా